God's care for me is perfect. I thank God for the revelation I got years ago in my life. కాబట్టి దేవుడు ఎంతో పరిపూర్ణంగా మనల్ని చూసుకుంటాడు. అనేక సంవత్సరాల క్రితం దీని పట్ల దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. That Jesus was my elder brother and I was a younger brother of Jesus according to Romans 8:29. రోమా 8:29 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు నాకు జ్యేష్ఠ సహోదరుడిగా ఉన్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభువారికి చిన్న సహోదరుడిగా ఉన్నాను. And then I read in a lot of other verses where Jesus said that God was better than all earthly fathers. అనేక వచనాలు నేను చదివాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే అనేక భూ సంబంధమైన తల్లిదండ్రులందరికంటే కూడా పరలోకపు తండ్రి ఎంతో శ్రేష్టమైన వాడు. And then I thought, well, I'm a father. Did I treat my younger sons any different from my elder son? నేను ఒక తండ్రినే. నా చిన్న కుమారుడి కంటే నా పెద్ద కుమారుడికి నేను ఎక్కువ ఆధిక్యతలు ఇస్తున్నానా? Did I give privileges to my elder son which I didn't give to my younger son? As far as I can remember, no. నాకు గుర్తున్నంత వరకు కూడా నా చిన్న కుమారుడికి ఇవ్వంది నేను నా పెద్ద కుమారుడికి కూడా ఇవ్వలేదు. I was totally fair to all my sons. నా పిల్లలందరి పట్ల నేను ఎంతో న్యాయంగా నడుచుకున్నాను. Is God better than me? He is. దేవుడు నాకంటే శ్రేష్టమైన వాడా? అవును, ఆయన ఎంతో శ్రేష్టమైన వాడు. And if Jesus is his eldest brother, is my eldest brother and his firstborn son, యేసుక్రీస్తు ప్రభువారు నాకు జ్యేష్ఠ సహోదరుడైనప్పుడు, దేవునికి మొదటి కుమారుడైనప్పుడు, then like the Bible says, then everything he did for Jesus, he'll do for me. కాబట్టి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు కోసం దేవుడు ఏం చేశాడు అవన్నీ కూడా దేవుడు నాకు చేస్తాడు. That was a fantastic revelation. ఇది ఎంత అద్భుతమైన ప్రత్యక్షత. And as he cared for Jesus, he will care for me. ఆయన యేసుని చూసుకున్నట్లుగా నన్ను కూడా చూసుకుంటాడు. That's why Jesus lived his earthly life without any fear. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎటువంటి భయం లేకుండా జీవించాడు. He was tempted just like us. If you ask me this question, was Jesus tempted by fear? ఆయన మన వలె శోధించబడ్డాడు. ఒకవేళ మీరు నన్ను ఈ ప్రశ్న అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా భయాన్ని బట్టి శోధించబడ్డాడా? What's the answer? ఏంటి దానికి జవాబు? Well, one person is sure. I don't know about the others. ఒకరైతే ఖచ్చితంగా చెప్పారు, మిగిలిన వారి సంగతి నాకు తెలియదు. The answer to that is, are you tempted by fear? దానికి జవాబు ఏంటంటే మరి భయాన్ని బట్టి నువ్వు శోధించబడ్డావు ఎప్పుడైనా? Let's answer that one. Are you tempted by fear? That's it's true. మీరు భయాన్ని బట్టి శోధించబడ్డారు, దానికి జవాబు చెప్పండి. అందరూ శోధించబడ్డారు, నిజం. Was Jesus tempted like you and me or not? యేసుక్రీస్తు ప్రభువారు మరి నీలాగా నాలాగా శోధించబడ్డాడా లేదా? I have no problem believing he was tempted by fear. Was Jesus tempted by the love of money? యేసుక్రీస్తు ప్రభువారు భయాన్ని బట్టి శోధించబడ్డారా నమ్మటానికి నాకేం సమస్య లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ధనాన్ని ప్రేమించే విషయంలో శోధించబడ్డారా? You know the answer. Were you tempted by the love of money? మీకు తెలుసు జవాబు. ఎందుకంటే మీరు శోధించబడ్డారా లేదా మీకు తెలుసు ధనాన్ని బట్టి. You take anything. If you believe Hebrews 4:15 that he was tempted exactly like me. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ప్రకారం ఆయన మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడని మీరు నమ్మినట్లయితే, But he never got afraid. But he never loved money. కానీ ఆయన ఎప్పుడు భయపడలేదు, ఆయన ఎప్పుడు ధనాన్ని ప్రేమించలేదు. Every single temptation that's ever come to you in your life that will ever come to you came to him, but he overcame and he said, "Follow me." నీ జీవితంలో వచ్చిన ప్రతి శోధన, రాబోయే ప్రతి శోధన కూడా వాటన్నిటి కూడా ఆయన వెళ్ళాడు కాబట్టి వాటిని ఆయన జయించి నన్ను వెంబడించడని చెప్పాడు. And the reason was he reverenced his father. దానికి కారణం ఏంటంటే ఆయన తన తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. Hebrews 5:9 says his prayers were heard not because he was a son, but because he respected his father. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ప్రకారం ఆయన ప్రార్థనలు ఆలకించబడ్డాయి. ఆయన కుమారుడని కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున. Some believers' prayers are not heard because they don't respect their father. కొంతమంది విశ్వాసుల ప్రార్థనలు అంగీకరించబడవు ఎందుకంటే వాళ్ళ తండ్రి పట్ల వాళ్ళు భయభక్తులు కలిగి లేరు. So it's not the fear of some judge or magistrate or policeman. No, God is not that to me. దేవుడు ఏదో ఒక పోలీస్ లాగా వ్యవహరిస్తాడనో, ఒక జడ్జి లాగా, మ్యాజిస్ట్రేట్ లాగా వ్యవహరిస్తాడేమో అని కాదు. దేవుడు అలా లేడు నాకు. Maybe he was like that in the Old Covenant. బహుశా పాత నిబంధనలు అలా ఉండుండొచ్చు. But now I have a father. Jesus said in the day of resurrection, he said something unique. కానీ ఇప్పుడు ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆయన చెప్పారు, which he never said before in all his life on earth. ఇంతకుముందు ఆయన జీవితంలో, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు. He told Mary Magdalene, "Go and tell my brothers." ఆయన మగ్దలేని మరియతో ఈ విధంగా అన్నాడు,
నీవు వెళ్ళి నా సహోదరులతో ఈ విధంగా చెప్పుము. Till then, he had called them my servants and even went as far as saying my friends. అప్పటిదాకా మీరు నా సేవకులని పిలిచాడు, ఇంకా ముందుకు వెళ్ళి నా స్నేహితులని కూడా పిలిచారు. But he never said my brothers. He couldn't say that. నా సహోదరులని ఎప్పుడు చెప్పలేదు, అలా చెప్పడానికి అవకాశం కూడా లేదు. He was very exact in his speech. But on the day of his resurrection, he could at last say what he always wanted to say. ఆయన మాటల్లో ఎంతో ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు చెప్పాలనుకున్న మాటలు ఆ పునరుద్ధారణ అయిన తర్వాత చెప్పాడు. My brothers, నా సహోదరులు, that I am going to my father and your father. నేను నా తండ్రి వద్దకును మీ తండ్రి వద్దకు వెళ్తున్నాను. Never did he use that expression, my father and your father. It was always my father. ఆయన ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు కూడా నా తండ్రి అని మాత్రమే పిలిచేవాడు. Or in some other sentence, your father. But now he combined it. కొన్ని చోట్ల అయితే మీ తండ్రి అని పిలిచేవాడు, కానీ ఇప్పుడైతే రెండింటిని కలిపాడు. My father and your father. నా తండ్రి మీ తండ్రి. Tell my brothers that I am risen. నా సహోదరులకు వెళ్ళి తెలియజేయము, నేను తిరిగి లేచానని. Have you heard that? Have you heard that message? మీరు విన్నారా? వర్తమానాన్ని మీరు విన్నారా? And God picked one of the worst sinners in Israel to proclaim it, so that people don't think only holy people can proclaim it. Mary Magdalene. దాన్ని ప్రచారం చేయడానికి ఇశ్రాయేల్లో ఉన్న ఎంతో దౌర్భాగ్యమైన ఒక పాపాత్మురాల్ని దేవుడు ఏర్పరచుకొని దాన్ని ప్రకటించాడు. ఎందుకంటే అలాంటివి ప్రకటించాలంటే పరిశుద్ధులే ఉండాలని ఎవరు అనుకోకుండా. Great. I'm tremendously encouraged by that. ఎంతో అద్భుతం అది. నేను నిజంగా ఎంతగానో ప్రోత్సహించబడ్డాను దాన్ని బట్టి. So if you reverence God, we need not fear. God wants us to live on earth without fear. మనం దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే మరి దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఈ భూమి మీద మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, భయపడకుండా. Because we believe that he cares for us. ఎందుకంటే ఆయన మనల్ని గురించి పట్టించుకుంటున్నాడని మనం నమ్ముతున్నాం కాబట్టి.